హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ టేస్ట్తో ఉన్న ఫ్రైడ్ రైస్ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టపడతారు కదా. మరి ఆ టేస్టీ అయిన రైస్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోండి. ఇది వెయిట్ వైజ్ వచ్చేసి 200 గ్రామ్స్. మీరు కావాలంటే ఈ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. ఈ రైస్ని 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా చక్కగా క్లీన్ అయిన వాటర్లోకి రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా నాననివ్వాలి. రైస్ నానేలోపు పక్కన వేరొక గిన్నెలోకి ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో సేమ్ గ్లాస్తో 4 గ్లాసుల వాటరు, దాంట్లోకి కొద్దిగా సాల్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఈ వాటర్ని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. వాటర్ అనేది ఇక్కడ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి అడుగు భాగం నుంచి గరిటెతో చక్కగా కలుపుకోవాలి. ఈ రైస్ అనేది ఉడకడం మొదలుపెట్టిన తర్వాత దీంట్లోకి ఒక చెక్క నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల రైస్ అనేది తెల్లగా అలాగే పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అయ్యి దగ్గర పడుతున్నప్పుడు ఇలా ఒక చిన్న మెతుకు తీసుకొని ప్రెస్ చేస్తే ఉడికితే సరిపోతుందండి. ఇలా 80 to 90% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని వాటర్ని ఒక ఫిల్టర్ సాయంతో సెపరేట్ చేసుకోవాలి. ఇలా గిన్నెలో సెపరేట్ చేసుకొని రైస్ అంతా బాగా పొడి పొడిలాడుతూ ఉడికింది కదా. ఇప్పుడు ఈ రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలి. దీంట్లో తేమ ఏమీ లేకుండా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. రైస్ చల్లారేలోపు వేరొక బౌల్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, దాంట్లోకి 4 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుంటున్నానండి. నేను తీసుకునే రైస్ క్వాంటిటీకి 4 ఎగ్స్ అయితే సరిపోతుంది. మీరు మీ రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎగ్స్ని అయితే తీసుకోవచ్చు. ఈ ఎగ్స్ని అయితే ఒక 2 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకు ఎగ్ అనేది ప్లఫీగా చాలా బాగా వస్తుంది. ఇలా ఎగ్ మిక్చర్ అంతా కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ ఎక్కాక ఒక పావు నూనె వేసి నూనె కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని వేసిన వెంటనే కలపకుండా ఒక 30 to 50 సెకండ్స్ దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఉడకడం మొదలు పెడుతున్నప్పుడు ఎగ్నంతా పాన్ స్ప్రెడ్ చేసుకుంటూ కుక్ అవ్వనివ్వాలి. ఎగ్ అనేది మనకు గట్టిగా అవుతున్న టైంలో దీన్ని వీలైనంత మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకోండి. మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్లో ఎగ్ పీసెస్ అనేవి చక్కగా కనపడతాయి. ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాక దీన్ని హై ఫ్లేమ్లో 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎగ్ పీసెస్ అనేవి చక్కగా రోస్ట్ అయిపోయాయి కదా. ఇలా రోస్ట్ అయిపోయిన ఎగ్ పీసెస్ని మనం వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ పీసెస్ అన్నీ తీసేసిన తర్వాత మనం అదే కడాయిలోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసుకోవచ్చండి. దీనికోసం 2.5 పావుల ఆయిల్ తీసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుందండి. ఈ ఆయిల్లో రైస్ అనేది ఫ్రై అవ్వడం వల్లనే మనకు ఆ రెస్టారెంట్ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. ఆయిల్ బాగా వేడెక్కాక చాప్ చేసుకున్న 3 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి, చాప్ చేసుకున్న 4 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, చాప్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి. ఇవి 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న 4 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, సన్నగా తరుక్కున్న 3 టేబుల్ స్పూన్ల బీన్స్ ముక్కలు, సన్నగా తరుక్కున్న 4 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ బాగా టాస్ చేసుకోవాలి. ఇక్కడ వెజ్జీస్ అనేది జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. వెజ్జీస్ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ వీటిని ఓవర్ కుక్ కాకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన వెజ్జెస్లోకి ముందుగా మనం ఉడికించి చల్లారబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. చల్లారాక చూడండి చక్కగా పొడిపడలాడుతూ బాగా వచ్చింది కదా. ఇలా పొడిపడలాడిన ఈ బాస్మతి రైస్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి. ఈ మిరియాల పౌడర్ సాల్ట్ బాగా రైస్కి కలిపేలా హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 to 3 మినిట్స్ టాస్ చేసుకోండి. ఇలా మనం టాస్ చేయడం వల్లనే మనకు రెస్టారెంట్ లాంటి స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా వస్తుందండి ఫ్రైడ్ రైస్ అనేది. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేశాక చూడండి రైస్కి చక్కగా పట్టేసింది కదా. ఇలా పట్టేసిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్,
అలాగే దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ అనేది అవైలబుల్గా లేకపోతే స్పైస్ లెవెల్ని అడ్జస్ట్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి. వేసుకొని దీన్ని హై ఫ్లేమ్లో మరొక 2 నుంచి 3 నిమిషాలు బాగా టాస్ చేస్తూ ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్, పిరికెడు కొత్తిమీరను వేసుకొని మరొక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసినప్పుడే ఆ రెస్టారెంట్ లాంటి టేస్ట్ మన రైస్కి అనేది యాడ్ అవుతుంది. ఇలా రెడీ అయిన రైస్ని మనం వేడిగా సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో యమ్మీ టేస్టీ అయిన రెస్టారెంట్ లాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా. ఒక్కసారి ఇలా ఇంట్లో రెడీ చేసుకుంటే మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాలని కూడా అనిపించదు. రెస్టారెంట్లో కన్నా ఇంట్లోనే చాలా బాగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.